ఏరోస్పేస్ క్లస్టర్ ప్రాముఖ్యతపై సమగ్ర సాంకేతిక విశ్లేషణ. స్టెల్త్ అనేది రాడార్ల కళ్ళు గప్పే ఒక అధునాతన భౌతిక ప్రక్రియ. దీనిని ప్రధానంగా రాడార్ క్రాస్ సెక్షన్ తగ్గింపు ద్వారా సాధిస్తారు. యుద్ధ విమానం యొక్క జామెట్రిక్ షేప్ ను ప్రత్యేక కోణాల్లో రూపొందించడం వల్ల శత్రు రాడార్ నుండి వచ్చే తరంగాలు తిరిగి వెళ్లకుండా వేరే దిశల్లోకి మళ్లించబడతాయి. దీనికి అదనంగా విమానం ఉపరితలంపై పూసే రాడార్ అబ్జార్బెంట్ మెటీరియల్ అనే ప్రత్యేక లోహపు పూత రాడార్ తరంగాలను శక్తిగా మార్చి ఫలితంగా ఆకాశంలో ఉన్న భారీ యుద్ధ విమానం రాడార్ స్క్రీన్ పై ఒక చిన్న పిట్టలాగా లేదా అసలు ఏమీ లేనట్టుగా కనిపిస్తుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెన్సార్ డేటా ఫ్యూజన్ మరియు ఎలక్ట్రానిక్ పైలట్ సాంకేతికతతో పనిచేసే 5వ తరం యుద్ధ విమానం. విమానంలోని రాడార్, థర్మల్ సెన్సార్లు మరియు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ నుండి వచ్చే అపారమైన సమాచారాన్ని దీనినే సెన్సార్ డేటా ఫ్యూజన్ అంటారు. యుద్ధ రంగంపై పూర్తి స్పష్టతను ఇస్తూ శత్రువుల ముప్పును పైలట్ కంటే వేగంగా గుర్తించి స్పందించే మార్గాలను ఇది సూచిస్తుంది. ఇది పైలట్పై ఉండే మానసిక ఒత్తిడిని తగ్గించి అత్యంత ఖచ్చితమైన దాడులు చేయడానికి సహకరిస్తుంది. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీకి పుట్టపర్తి వేదిక కావడం రాష్ట్రానికి గర్వకారణం. సుమారు 15,000 కోట్ల రూపాయల భారీ అంచనాతో రూపొందుతున్న ఈ ప్రాజెక్టులో భాగంగా 650 ఎకరాల్లో కోర్ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ మరియు ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు కానున్నాయి. యుద్ధ విమానాల తయారీ, వాటి విడిభాగాల అనుసంధానం మరియు గగనతల పరీక్షలు అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఇక్కడ 300కు పైగా వర్క్ సెంటర్లు ఏర్పడనున్నాయి. ఇది పుట్టపర్తిని ఒక అంతర్జాతీయ ఏరోస్పేస్ నగరంగా మారుస్తుంది. పుట్టపర్తి కేవలం రక్షణ రంగానికి పరిమితం కాకుండా భారీ స్థాయిలో ఉపాధి కల్పనకు మార్గం సుగమం చేస్తోంది. కళ్యాణి గ్రూప్ కు చెందిన అగ్నియాస్త్ర ఎనర్జెటిక్స్ మరియు HFCL సంస్థలు సుమారు 2,800 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆయుధ సామాగ్రి మరియు ఎలక్ట్రికల్ ఫ్యూజుల తయారీ యూనిట్లను నెలకొల్పుతున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 7,500 మందికి ఏరోస్పేస్ రంగంలో, మరో 3,000 మందికి ఆయుధ తయారీ రంగంలో ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి లభిస్తుంది. ప్రపంచంలో 5వ తరం స్టెల్త్ విమానాలను తయారు చేసే సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా అమెరికా, రష్యా, చైనా వంటి అతి కొద్ది దేశాల వద్ద మాత్రమే ఉంది. పుట్టపర్తిలో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడం ద్వారా భారతదేశపు ఎయిర్ పవర్ ప్రొజెక్షన్లో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించబోతోంది. ఇది రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామికంగానే కాకుండా దేశ భద్రతా వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రాంతంగా నిలబెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ పాలసీ 4.0ను ప్రవేశపెట్టి దాని ద్వారా 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 1,00,000కు పైగా ఉద్యోగాలే లక్ష్యంగా పనిచేస్తోంది. PPP మోడల్లో ఇంత వేగంగా ఇటువంటి ప్రాజెక్టులను సాకారం చేయడం చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేషన్కు మాత్రమే సాధ్యమైంది. దీనివల్ల ITI, పాలిటెక్నిక్ నుండి ఇంజనీరింగ్ వరకు వివిధ స్థాయిల చదువులు చదివిన వేలాది మంది యువతకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.